నమస్తే వెల్కమ్ టు #యు నేను మీ రాజేష్. జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి నేపథ్యంలో ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడింది, అప్రమత్తమైంది. సో ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నటువంటి అతిపెద్ద చర్చ ఏంటంటే టెర్రరిజంని అంతమొందించాలి. ఎందుకంటే ఈ అభం శుభం తెలియనటువంటి టూరిస్టులని పొట్టన పెట్టుకున్నటువంటి నేపథ్యంలో రక్తపు మరకలు అంటినటువంటి సందర్భంగా ఆ రక్తపు మరకలు ఆరక ముందే ఖచ్చితంగా ప్రతీకార చర్య తీర్చుకోవాలి అనేది అతిపెద్ద చర్చ జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా పెద్ద ఎత్తున ఇవాళ అందరూ కూడా రిక్వెస్ట్లు పెడుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాశ్మీర్ శాంతియుతంగా ఉన్నట్టు దాన్ని విఘాతం కలిగించేలాగా తీసుకున్నటువంటి ఈ టెర్రర్ స్టెప్ని వాళ్ళకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్లకు ఊతం ఇచ్చి కొంత వాళ్ళకి బలం ఇస్తున్నటువంటి పాకిస్తాన్ లాంటి దేశాలకు కూడా తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టాలన్నదే ఇవాళ అతిపెద్ద చర్చ దేశం అంతా జరుగుతుంది. సో ఇక్కడ ఎన్ని కులాలు మతాలు ఏ ఉన్నా అక్కడ మతం పేరు చెప్పి మరీ చంపటం అనేది ఇవాళ పెద్ద చర్చ జరుగుతుంది. అంటే ఇది ఎంతవరకు కరెక్టు అన్నది కూడా కొంత భారీ దిగ్భ్రాంతికి లోన్ చేసే అంశంగా చెప్పాలి. సో ఇప్పుడు ఒక్కొక్క అంశం తెర మీదకి వస్తుంటే నిజంగా షాక్ లోనయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉగ్రదాడి నేపథ్యంలో. సో ఇప్పుడు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే 5 కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ కీలక నిర్ణయాలతో పాకిస్తాన్ ముచ్చమటలు పడుతోంది, ఉక్కిరి బిక్కిరి అవుతోంది. మరోవైపు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి టెర్రరిస్టులు ముష్కర్లకు ధీటైనటువంటి జవాబు ఎట్లా ఇవ్వాలి? ఇప్పటికే అనేక సర్జికల్ స్ట్రైక్స్ కూడా ఇండియా చేసింది. అట్లాంటి సందర్భాల్లో అసలు కాశ్మీర్ నుంచి వారి ఏరివేత సాధ్యమేనా? ఇవే ప్రశ్నలు కొంత అందరి మధ్యలో మెదులుతుంది. ఇలాంటి ప్రశ్నల మధ్య కార్యసాధకుడుగా మనకు కనిపిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి శక్తి అజిత్ దోవల్. దాడి జరిగిన సమయంలో సౌదీ పర్యటనలో ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా ఢిల్లీకి వచ్చిన తర్వాత అజిత్ దోవల్తోనే భేటీ అయ్యారు. ఈ భేటీలో విదేశాంగ మంత్రి జైశంకర్ అట్లాగే విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ కూడా పాల్గొన్నారు. ఇప్పుడు అంతగా మోదీ నమ్మకం చూరుకున్నటువంటి అజిత్ దోవల్ ఈ సమస్య పరిష్కారం చూపగలరా? ఎందుకంటే అందరి కళ్ళు అజిత్ దోవల్ పైనే ఉన్నాయి. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడితో కేంద్రం ఒక్కసారిగా అప్రమత్తమైంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపించాలని కూడా వాళ్ళొక లక్ష్యాన్ని పెట్టుకున్నటువంటి పరిస్థితి అలా సీరియస్గా తీసుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ టూర్ను కూడా రద్దు చేసుకుని ఢిల్లీ వస్తూనే కీలక భేటీలు వరుసగా నిర్వహిస్తూ ఉన్నారు. దాడి వెనుక శక్తులు జమ్మూలో తాజా పరిస్థితులపైనే ఆయన కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతీకారం తప్పదని కేంద్రం ఇప్పటికే హెచ్చరిస్తోంది. ప్రపంచం ఆశ్చర్యపోయే రీతిలో సమాధానం ఉంటుందని రాజ్నాథ్ సింగ్ తేల్చి మరీ చెప్పారు. భారత్ను ఎవరూ భయపట్టలేరని కూడా ఇవాళ కేంద్రం చెప్తోంది. గతంలో చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ కు మించి ఈసారి సమాధానం ఇచ్చేలా రంగం సిద్ధమవుతున్నట్లు ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అర్థమవుతూ ఉంది. పెద్ద ఎత్తున ఇప్పటికే కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడి పైన కేంద్రం అత్యంత సీరియస్గా కనిపిస్తుంది. అంటే అక్కడ మీటింగ్స్ కానీ అవుట్కమ్స్ చూస్తుంటే డెసిషన్స్ చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రధాని మోదీ జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ దోవల్తో నిరంతరం సమీక్ష చేస్తూనే ఉన్నారు. అటు అమిత్ షాతో పాటుగా ఆయన ఘటన జరిగినటువంటి ప్రాంతంలో బాధితులతో పరామర్శలు, తర్వాత అక్కడంతా కూడా కొంత ఏరియల్ వ్యూలో ఆయన పర్యటించారు. ఘటనకు కారకులు వదిలేది లేదంటూ కూడా ఆయన కూడా స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఇక రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే త్రివిధ దళాలతో సమావేశమయ్యారు. అదే సాయంత్రం మంత్రివర్గ ప్రత్యేక భేటీని కూడా నిర్ణయించారు. సో ఇప్పుడు ఘటన జరిగినటువంటి తీరు వెనుక ఎవరు ఉన్నారనే సమాచారం గురించి మంత్రివర్గంలో కూడా వివరించబోతున్నట్టుగా తెలుస్తోంది. అటు సరిహద్దుల్లో పాక్ తమ సైన్యాన్ని పెంచడం పైన కూడా భారత్ నిశ్చితంగా గమనిస్తుంది. ఇప్పటికే వాళ్ళు అన్ని ఏరియాలను కూడా కొంత ఆ గ్రామాలను ఖాళీ చేయించడం, అక్కడ మోహరించడం, ఇవన్నీ చూస్తుంటే కొంత ప్రపంచ దేశాలు కూడా ఉగ్రదాడిని ఖండిస్తున్నటువంటి క్రమంలో భారత్ పాక్ మధ్య యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే మరి సర్జికల్ స్ట్రైక్స్తో ఆగుతాయా, యుద్ధం దాకా వెళ్తుందా? ఇదే ప్రధాన ప్రశ్న. ఇక ఈ ఘటనకు సరైనటువంటి తీరులో సమాధానం చెప్పాలని మాత్రం కేంద్రం ఇప్పటికే డిసిషన్ తీసుకుంది, డిసైడ్ అయిపోయింది. గతంలో పీఓకేలో సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి నరేంద్ర మోదీ టీం ఈసారి అంతకంటే గట్టిగా బుద్ధి చెప్పాలని అయితే మాత్రం స్పష్టంగా భావిస్తోంది. ఇందుకోసం అధునాతన సాంకేతికతను కూడా వినియోగించుకోవాలన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటికీ ఇంకా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 42 ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇవి నియంత్రణ రేఖకు సమీపంలోనే ఉన్నట్టుగా నిఘా వర్గాలు అయితే తాజా గణాంకాలు విడుదల చేసినటువంటి నేపథ్యం. అందులో వందల సంఖ్యలో టెర్రరిస్టులు శిక్షణ పొందుతున్నట్లుగా సమాచారం. ఈ ఉగ్రవాద శిక్షణా కేంద్రాల్లో 115 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అందులో 115 మంది పాకిస్తాన్ జాతీయులని నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది. సో ఇప్పుడు అందరి దృష్టి సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో అందరి దృష్టి ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా అజిత్ దోవల్ వైపే ఉన్నాయి. సో అజిత్ దోవల్ ఎవరు, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎట్లా ఉంటాయి? ప్రస్తుతం జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ కొనసాగుతున్నారు. మన దేశానికి ఆయన సేవలు అందిస్తున్నారు. భద్రతాపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తినా
విదేశాలతో శత్రుత్వం మొదలైన యుద్ధ మేఘాలు కమ్ముకున్న వెంటనే అజిత్ దోవల్ రంగంలో దిగుతారు. సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించి భారత్కి మేలు చేస్తారు. అందుకే ఆయన భారత్కి అంత స్పెషల్గా మారారని చెప్పుకోవాలి. ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా అజిత్ దోవల్ అందరికీ గుర్తొస్తారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ భారత్కి వచ్చి రాగానే అజిత్ దోవల్తోనే ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఖచ్చితంగా మైండ్ బ్లాంక్ అవ్వాల్సింది. ఎందుకంటే ఆయన ట్రాక్ రికార్డ్ అటువంటిది. 1968 కేరళ క్యాడర్ చెందినటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అజిత్ దోవల్. ప్రస్తుతం ఆయన వయసు 80 ఏళ్ళు అయినా కూడా ఆయన ఆలోచనలు చాలా చురుగ్గా ఉంటాయి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా స్థితి ప్రజ్ఞతతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ప్రాణాపాయం అని తెలిసి కూడా కష్టమైనటువంటి ఆపరేషన్లకు సైతం ఆయన అప్పట్లో నాయకత్వం వహించారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన్ని జాతీయ భద్రతా సలహాదారుగా కూడా నరేంద్ర మోదీ నియమించారు. ఆ పదవికి తగ్గట్టుగానే ఆయన ఇప్పటి వరకు భారత్ ప్రభుత్వానికి కీలక సలహాలు అందించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. సో విదేశీ దౌత్య సంబంధాలు దెబ్బతినకుండా, అదే సమయంలో భారత్ సౌభ్రాతృత్వానికి ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తూ ఉండటం ఆయన స్పెషాలిటీ అని చెప్పాలి. ఇక 1988లో అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో చొరబడ్డ ఖలిస్తాన్ వేర్పాటువాదుల్ని ఏరివేయడంలో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారని చెప్పాలి. ఆపరేషన్ బ్లాక్ థండర్ పేరుతో ఆయన ఏరివేత కార్యక్రమంలో ఆయన పాత్ర చాలా కీలకం. మరి ఐఎస్ఐ ఏజెంట్గా నటిస్తూ ఆయన స్వర్ణ దేవాలయంలోకి చొరబడ్డారు. ఏర్పాటువాదులతో కలిసికట్టుగా నటించి వారిని తప్పుదోరు పట్టించి చివరికి భారత సైనికుల చేతికి వారు చిక్కేలా వ్యూహరచన చేసినటువంటి విజయవంతం చేసినటువంటి ఘటన, ఆ కీర్తి ఆయనది. మరి ఆపరేషన్ బ్లాక్ థండర్ తర్వాత ఆయనకు కీర్తి చక్ర పురస్కారం కూడా లభించింది. సో ఇప్పుడు దోవల్ అడుగు పెడితే ఖచ్చితంగా సాధారణంగా అంతా విజయం అనే సెంటిమెంట్ కూడా ఉంది. అది ఎందుకంటే 1999లో జరిగినటువంటి విమాన హైజాకింగ్ విషయంలో కూడా అజిత్ దోవల్ దౌత్య నైపుణ్యాలతోనే ప్రయాణికుల్ని కాపాడినటువంటి చరిత్ర. సో కాందహార్ హైజాకింగ్లో కూడా ప్రాణ నష్టం జరగకుండా నివారించారు. 2014లో ఇరాక్లోని తిక్రిత్లో కూడా చిక్కున్నటువంటి 46 మంది భారత నర్సులను కూడా తరలించడంలో దోవల్ చురుకైనటువంటి పాత్ర పోషించారని తెలుస్తోంది. సో ఇప్పుడు మయన్మార్లో ఉగ్రవాదులు, మణిపూర్ దాడుల విషయంలో కూడా ఆయన వ్యూహాలు విజయవంతమయ్యాయి. 2016లో ఉరి దాడి తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ ని పర్యవేక్షించింది కూడా అజిత్ దోవలే. భారతదేశ ఉగ్రవాద నిరోధక వ్యూహాన్ని సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా ఆయన పునర్నిర్వచించారు. 2019 బాలాకోట్ వైమానిక దాడి సందర్భంలో కూడా అభినందన్ వర్తమాన్ అనే ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాకిస్తాన్లో చిక్కుకుపోగా దౌత్యపరమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి అతన్ని విడిపించారు అజిత్ దోవల్. ఆయన సుదీర్ఘ కెరీర్లో చాలా విజయాలు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి, ఆయన విజయాలు అందుకున్నారు కూడా. కొన్నిసార్లు కీలక ఆపరేషన్స్ చేపట్టి శత్రు మూకను కొంత అంతమొందించే వరకు కూడా ఆయన దోవల్ నిద్ర పట్టరని చెప్పుకోవాలి. అంటే అవసరం లేదనుకుంటే దౌత్యపరమైనటువంటి చాకిచక్యంతో భారత్కు మేలు చేసే వారే అజిత్ దోవల్ అని చెప్పాలి. సో ఇట్లాంటి సందర్భాల్లో తాజాగా మరోసారి అజిత్ దోవల్ సేవలను భారత్ సమర్థవంతంగా ఇవాళ వినియోగించుకోవాలని కోరుకుంటోంది. మరోవైపు చాలా మంది ఇప్పుడు అజిత్ దోవల్ ఏం చేస్తారో, ఆయన స్టెప్స్ ఏ విధంగా ఉంటాయంటూ కూడా అందరిలో ఆసక్తి నెలకొంది. దాదాపు 2.5 గంటల సేపు అజిత్ దోవల్ సహా రక్షణ మంత్రి వారితో కూడా ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అవ్వడం, మరోవైపు సిసిఎస్ మీటింగ్ తర్వాత అనేక నిర్ణయాలు బయటికి రావడం, ఉగ్రమూకలను ఎలా మట్టుబెట్టాలి, కాశ్మీర్లో తిరిగి శాంతి భద్రతలను ఎలా నెలకొల్పాలనే విషయంపైన వారు చర్చించినట్లుగా తెలుస్తుంది. మరి అజిత్ దోవల్ వ్యూహం ఏంటి, దాన్ని ఎప్పుడు ఎలా అమలు చేస్తారు, కాశ్మీర్ ప్రజలకు పర్యాటకులకు ప్రభుత్వం ఎలాంటి భరోసా ఇవ్వబోతుంది అనేది ఇప్పుడు కొన్ని రోజుల్లో మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద అయితే మాత్రం అజిత్ దోవల్ రంగంలో దిగిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్కి నరేంద్ర మోదీ చుక్కలు చూపించే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తున్నాయి. మరి సర్జికల్ స్ట్రైక్స్కి మించి ఎటువంటి స్ట్రైక్స్ ఇవాళ నరేంద్ర మోదీ ప్లాన్ చేస్తారో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి.